హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్రెజర్స్. ఎలా ఉన్నారు అందరూ? పర్టికులర్లీ హౌస్ వైఫ్స్ అయితే అటు ఇంట్లో పనితో ఇటు పిల్లలతో చాలా హెటిక్గా ఫీల్ అవుతున్నారు కదా. అందుకోసమే మీ పిల్లలందరినీ ఎంగేజ్ చేయడం కోసం మళ్ళీ ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. పెయింటింగ్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. సో అందుకోసమని ఈరోజు మన ఫస్ట్ యాక్టివిటీ పెయింటింగ్. చాలా కామన్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో డిఫరెంట్ టెక్నిక్స్తో పెయింటింగ్ ఎలా చేయాలో పిల్లలకి నేర్పించండి ఈ యాక్టివిటీ చూసి. ఈ యాక్టివిటీ కోసం నేను అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను. అక్రిలిక్ కలర్స్ లేవు అనుకున్న వాళ్ళు ప్రాబ్లం ఏం లేదండి, మనకి ఈజీగా ఇంట్లో దొరికే పసుపుతో కూడా చేసుకోవచ్చు. పసుపులో కొంచెంగా వాటర్ మిక్స్ చేసి ఒక థిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని దాంతో మీరు పెయింటింగ్ అనేది చేయించవచ్చు పిల్లల చేత. ఇంకా ఆప్షన్స్ కోసం బీట్రూట్ గ్రేట్ చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏవైనా లీవ్స్ని కొంచెంగా గ్రైండ్ చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని, అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ లేకుండా లైట్గా ఉండేలాగా చూసుకోండి. సో ఇవన్నీ ఇంట్లో అవైలబుల్ అయ్యే ఆప్షన్స్. ఇవి యూస్ చేసుకొని కూడా మీరు పెయింటింగ్ అనేది పిల్లల చేత చేపించవచ్చు. సో వాటితో పాటు ఒక పాత టూత్ బ్రష్ అండ్ దెన్ లేడీస్ ఫింగర్ యూస్ చేస్తున్నాను. లేడీస్ ఫింగరే తీసుకోవాలని ఏం లేదండి, మీకు ఇంట్లో ఏ వస్తువైనా యూస్ చేసుకోవచ్చు. బాటిల్ క్యాప్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో యూస్ చేసుకొని పిల్లల్లో క్రియేటివిటీని పెంచండి. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ పిల్లల్లోని డ్రాయింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఒక రౌండ్ షేప్ ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని ప్లేస్ చేసి ఒక షీప్ని డ్రా చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి ఎలా డ్రా చేశాను.
ట్రీ డ్రా చేసినప్పుడు గమనించారా? ఒక లైన్ డ్రా చేసి ఫుల్గా గ్రీన్ కలర్తో నింపేస్తారు. మా పాప అయితే అట్లనే చేస్తుంది. సో ఈరోజు మన థర్డ్ యాక్టివిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. సో ఇవి చాలా బేసిక్గా ఉంటాయి అండ్ ఈజీ టు డ్రా. పిల్లలు చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ యాక్టివిటీలో పిల్లలందరికీ నచ్చేలాగా ఒక కలర్ఫుల్ పెయింటింగ్ని చాలా ఈజీ మెథడ్లో ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో దానికోసం చెప్పినట్టు ఒక రెడ్ కలర్, ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను విత్ ఇయర్ బడ్. నేను ఇక్కడ మిక్స్డ్ కలర్స్ కూడా వాడాను. ఎల్లో అండ్ రెడ్ మిక్స్ చేసి ఫ్లవర్స్ చేశాను. సో చూడటానికి చాలా బాగుంది కదా, పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో ఇవండి ఈ యాక్టివిటీస్ అన్నీ నేను మా పాపకి ఈ క్వారంటైన్ టైంలో తనని ఎంగేజ్ చేయడం కోసం ప్రిపేర్ చేసిన యాక్టివిటీస్. మీకు ఈ యాక్టివిటీస్ నచ్చాయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లల్ని ఈ యాక్టివిటీస్లో ఏదో ఒకటి ఎంచుకొని వాటిని రీక్రియేట్ చేయడం కోసం ఎంకరేజ్ చేయండి అండ్ వాళ్ళని ఈ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయండి. ఆగండి, అప్పుడే ఇంకా అయిపోలేదు. మొన్న మా పాప స్కూల్ యాక్టివిటీస్లో ఒక బటర్ఫ్లైని నేర్పించారు. సో ఆ బటర్ఫ్లైకి ఇంకా లైవ్లీనెస్ యాడ్ చేయడం కోసం నేను ఆరిగామి బటర్ఫ్లైని నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఆ క్రియేటివిటీని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. మీరు కూడా చూసి నేర్చేసుకొని మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి.
లాస్ట్ వన్ ఫన్ యాక్టివిటీ మీ అందరి కోసం బోనస్గా. మీరు పర్ఫెక్ట్ స్టార్ షేప్ని వన్ కట్తో చేయగలరా? ఓకే, ఇప్పుడైతే చూసేయండి. రిమైనింగ్ షేప్స్ని మీరు ట్రై చేయండి, లైక్ ట్రయాంగిల్, స్క్వేర్ అలాగా.